రోజు రోజుకి నా ఫ్యామిలీకి నేనంటే అసలు లెక్క లేకుండా పోతుందండి. అనమా అనమా ఎందుకయ్యా అరుస్తా వాతలు పెట్టిన గొడ్లాగా? ఇక్కడే ఉన్నాగా. అరుపు కాదే బలుపు. నీ ఒంటి బలుపు ఇదిగా నే కట్టుకున్న గుడ్డం చూస్తే తెలుస్తుంది. అసలు ఈ పోతురాజు ఎవడే? నీకు మొగుడు. అదే నా కర్మ. నర్మాయ్, నాలాంటి మాజీ జమీందారి వంశపోడు అన్నం ఏడిగా లేకపోయినా గుడ్డలు ఇస్త్రీ లేకపోయినా ఒప్పుకోవడం సంగతి నీకు తెలీదు. నువ్వు తగిలించుకుని ఇస్త్రీ గొడ్లే కళ్ళు పెట్టుకుని చూసుకో. అమ్మ నా డింగిరి పెళ్ళామా? నాకే డింగిరి ఇద్దాం అనుకుంటున్నావా? ఇది ఇస్త్రీ చొక్క, ఆల్ రైట్. ఇది ఇస్త్రీ పంచ, ఆల్ రైట్. మరి షెడ్డి సంగతి ఏంటమ్మా? దీని ఇస్త్రీ ఏమైనట్టు కాకెత్తిపోయిందా? ఏనాయనా రాత్రి తాగింది దిగలేదా? పిల్ల మీద కేకలేస్తున్నావు. కేకలేటం కదే అత్తమ్మా, నీ కూతుర్ని కరిచేసి కొరికేసిన పాపం లేదు. కుక్క ఏమన్నా కరిసిందేమే? ఏం పాడో ఇస్త్రీలని చెడ్డి వేస్తుందంటే అదమ్మా. నువ్వు మాత్రం ఈ చెడ్డి సంగతి మర్చిపోబాక. ఆగు, నువ్వు మాత్రం అది వేసుకోలేదని మర్చిపోబాక. దారిలో ఎక్కడైనా పంచోడిందంటే చస్తారు జనం చూడలేక. తుమ్మ ముద్దు. అమ్మా ఏంటన్నా? ఎవర్రా పిల్ల? సినిమా యాక్టర్లా ఉంది. మన ఊళ్ళో ఏమన్నా షూటింగ్ పెట్టారా? ఒక్క ముక్కలో చెప్పాలంటే అన్నా, తొలి చూపులోనే నా మనసేదో చేసుకున్నా. నేను ఎవరు అనుకున్నాను. నేను కూడా ఏదేదో ఊహించుకున్నాను. ఎంగిలాకు ఏమ్మా, పరీక్షలు బాగా రాసావా? కళ్ళజోడు బలేగుందే. అమ్మ ఎక్కడన్నా? ఇంట్లో ఉందా? లేదు, మినిస్టర్ కదా, అప్పు కోసం అమెరికా వెళ్ళింది. అది అక్కడ పోద్దమ్మా, వంటింటి అక్కడ పడి ఉంటుంది చూడు. అమ్మా అమ్మా. ఒరే మంకీ, ఈ గెటప్ లో నేను ఎలా ఉన్నాను రా? అద్దరిపోతున్నావు అన్నా. అన్నా, ఈ గెటప్ లో నువ్వు నాతో వస్తే ముందు నీకే వేస్తారన్నా ముష్టి. ఏంటమ్మా, ఏంటి అడావుడు చేస్తున్నా? నేను పాస్ అయ్యానన్నా. నాకు తెలుసురా నాన్న, నువ్వు పాస్ అవుతావు నాకు ఎప్పుడో తెలుసు. ఎందుకంటే నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడే నా తెలివితేటలన్నీ తైలంగా మార్చేసి దింపేశాను ఈ బుర్రలో. అందుకేనేమో మీకు అసలు తెలివితేటలే లేకుండా పోయినాయి. ఛాన్స్ దొరికితే చాలు వదిలిపెట్టకూడదంటే అసలు నిన్ను. అబ్బా నీ ఆగక్కడా. దండాలండయ్యా. మనం ఎవరనరా? ప్రెసిడెంట్ అయ్య గారికి బావగారండి. అంతేకాదు, కాబోయే మామగారిని కూడా. అంటే నీ బాస్కే బాస్ అన్నమాట. అట్లాంటి నా ముందు శ్రీకృష్ణదేవరాయ లెవెల్లో తలపాగా చుట్టూ నుంచుంటావా? నీ గుండె చెరువా కట్టా, నడుగు కట్టా. అది మర్యాద. చచ్చద గట్ట కట్టుకు తిరుగు. ఎలా బురద పంది అన్నాయ్ ఎలా ఉందిరా మన అజమాయిషి? కొత్త బొచ్చలు సద్దనంత కమ్మగా ఉందన్నాయ్. కాకపోతే చిన్న మార్పు ఏంటి? నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీపుగా ఉందన్నా. నీ లెవెల్ ని నేను ఎడల్పు చేస్తాను. పద పద పద. ఏంట్రాట తుమ్మ ముద్ర నిలబడి చూస్తావు? నిన్నే రా రారా. దండాలండయ్యా. ఈయనెవర్రా? ప్రెసిడెంట్ అయ్య గారికి బావగారండి. అంటే ఓసీగా తింతిరిగా ఎదవగాదుగా. మీ అయ్యగారికి అయ్యగారు. ఇంత పెద్ద మనిషి ముందు నువ్వు గోసి పెట్టుకొని నిలబడతావా? ముందా గోసిప్రా ఇప్పో. ఏంట్రా నువ్వు చేస్తుంది? నీకు మర్యాద చూపిస్తా ఉండనా? ఇప్రా ఇప్పో. వద్దురా, నువ్వు చూపించేది మర్యాద కదరా. నీకు తెలియదు ఉండనా? ఇప్రా ఇప్పో. అది అది మర్యాద అంటే. రేయ్, ఇక మీదట ఈయన ఎక్కడ కనిపించినా ఇలాగే మర్యాద చూపించాలి. ఎలా ఎలా కొట్టానన్నాయ్? అందమైన ఆడాళ్ళ అందాలు చూద్దాం కదా పొలం వస్తే పొద్దున్నే ఈ దిశమలు చూపిస్తా. ఏంటంటే వదలండి బాబు, ఎవరైనా చూస్తే గొడవ అయిపోద్ది. అందుకే మనం రోజు కలిసిన స్థలం ఉంది కదా, ఏది
తోటతో బావికాడ షెడ్డు నువ్వు అక్కడ ఉండు, నేను వచ్చేస్తున్నా. బోరింగ్ నీళ్ళకి స్నానం చేస్తే ఒళ్ళంతా గిలిగిలి అంటే నా ఎకరం నేల ఆ బోరింగ్ పంప్ సంగతి వేసేశారు. పిచ్చి మొఖమా, బోరింగ్ పంప్ రెడీ, నేల కోసమే ఎత్తుకుతున్నా. అన్నట్టు పట్టణం నుంచి సిల్క్ చీర చైనా హల్వా పట్టుకొచ్చా, తొందరగా రెడీ అవ్వో, కట్టుకుంది కానీ. అన్నాయ్ ఆ. తాటికల్లు రెడీ. సరిగ్గా టైం తెచ్చారా? క్యా రత్తలు ఏంటి రోడ్ ఎదిగే కొద్ది నా పొలకలు వచ్చేస్తున్నాయి. ఏయ్! అమ్మా! మొఖమా సరే ఏంటి రెచ్చిపోతున్నా, నువ్వు ఇలా ఇలా ఏయ్, నువ్వు విడరా. కొద్దిగా ఇది పట్టుకున్నా దిగిరి బాబు వచ్చేస్తున్నాడు. అమ్మో అమ్మడు వచ్చేస్తాడు, ఇప్పుడు నా పరువు ఏమైపోతేమో, అక్కడ నా మీద కోపం ఎక్కువ. అయ్యో, ఛీ, నీ అబ్బా. అమ్మో అమ్మడు వచ్చేస్తాడు, అమ్మో అమ్మో. ఏంటయ్యా నువ్వు చేస్తుంది ఇక్కడ? పని బామ్మర్ది పని, పొద్దు నుంచి సింగిల్ టీ కూడా తాకుండా ఒళ్ళు ఇరుచుకుని కష్టపడి మరి పొలానికి నీళ్ళు ఎడతానా. బామ్మర్ది నేను బాగా పని చేస్తానా? బాగా పనిచేస్తున్నావు. మరో పొలంలో నీళ్లు పక్కడి పొలంలోకి వదిలేసి చాలా బాగా పనిచేస్తున్నావు. ఆ పొలం మంది కాదా? ఆ మాత్రం తెలిస్తే నీ బతుకు ఇలా ఎందుకు గడుస్తుంది? ముందు ఉత్తరానికి జవాబు చెప్పు. నా పేరును దొంగోత్తరం రాసి ఆ కోట దగ్గర డబ్బు కొట్టేసింది ఎవరో? దొంగోత్తరమా? ఎదిటి దొంగోత్తరమే? రేయ్, ఎవరాదే ఎవరాదే? ఈ దొంగోత్తరం రాసినటువంటి ఎదురు నాయాలి ఎవరు? నాకు కోపం రాకముందే చెప్పేయండి, లేకపోతే నా బామ్మర్దిని తగ్గ చేసిన తగ్గ కోరి ఎదవని సెంటర్ లో నిలబెట్టి ఆడమగా తేడా చూడకుండా చడుగుడు చడుగుడు. ఏయ్, నీ డ్రామా యాక్టింగ్ ఆపు. ఆపేసా. నాకు మొత్తం తెలిసిపోయింది. మర్యాదగా చేసిన తప్పు ఒప్పుకో, లేదా పోలీసుల్ని పిలిచి వాళ్ళ లాఠీ కర్రలతో నిజం చెప్పించాల్సి వస్తుంది. ఆ మధ్యలో పోలీసు వాళ్ళు ఎందుకులే బామ్మర్ది, ఇది మన ఫ్యామిలీ వ్యవహారం. నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నా. ఆ ఉత్తరం రాసి ఆ డబ్బు తీసుకుంది నేనే. ఆ డబ్బు ఆనా పైసలతో సహా ఎప్పుడో ఖర్చు పెట్టేశా. ఛీ, సిగ్గు లేకపోతే సరే. నువ్వు నీ కొడుకు కలిసి ఊళ్ళో నా పరువు తీస్తున్నారు. నా అక్కను కట్టబెట్టిన పాపానికి బట్టకి తిండికి నెలలా ఇస్తూనే ఉన్నాగా నా సొమ్ముతిని నాకే ద్రోహం చేస్తారా? మీలాంటి విశ్వాసం లేని కుక్కల్ని ఏం చేసినా తప్పులేదు. బామ్మర్దే, మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. నేను మీ ఇంటికి అల్లుండే కాదు, రేపో మాపో నీ కాబోయే మామని. అది మర్చిపోయి ఓ రెచ్చిపోతున్నావు. ఎదవది 10,000 రూపాయల కోసం ఎంతమంది పనోళ్ల ముందు నా పరువు తీస్తావా? నా కూతురు నీ పెళ్ళవద్దు కదా, ఆ పనిచి చూపిస్తా నా పవర్ ఏంటో. ఏంటన్నా అడదొస్తున్నావా? తప్పగా ఇక్కడే పెట్టానే. అన్నా అన్నా నా చూసావా? చెంపంజరాయలా ఆ రోజు పొలంలో ఆడెవరితో చూపించావు. అప్పటి నుంచే నా లైఫ్ రివర్స్ అయిపోయింది. దానికి కోయిలపై చేస్తుంటే మళ్ళీ నీ చూడాలా? కోసేస్తాను రే. అబ్బా, నా పాయింట్ నీకు అర్థం కాలేదన్నా. నా డరస్ ఇందాక ఇక్కడ పెట్టాను, ఇప్పుడేమో కనపడట్లేదు. డ్రస్సా? అదేదో తెలియదు గాని అన్నం నేను మూతి తుడుచుకుందాం అనుకుంటే ఏదో గొడ్డ పిల్లకి కనిపించిందిరా. తుడుచుకుని ఎక్కడ పెట్టానే? ఇదిగో. థ్యాంక్స్ అన్నా, ఇదే నా డరస్. అది నీ డ్రస్సా? నా గోసి. నీ ఎవరాయ్? దాంతో ఇందాక నేను మొహం కూడా తుడుచుకున్నా కదరా. ఏమండే పెళ్ళాం గారు, గేది విరోధం దూర సొంతం అన్నట్టు నీ తమ్ముడు నీ కూతుని మోకాలతో దాన్ని నీ కాళ్ళకు మాత్రం దండం పెడతాడు. నువ్వేమో లక్ష్మీదేవిలా ఫీల్ అయిపోయి ఆడికి ఆశీర్వాదం ఇచ్చేస్తున్నావు. అసలు నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఇక రాళ్ళు ఆపుతావా? బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టి తోడబుట్టిందనిగా దంపతులు ఆశీర్వదించారు. పెద్ద చెప్పొచ్చాడు. అత్తమ్మా, నువ్వా? నువ్వింక బతికే ఉన్నావా? వాసిని, ఇన్ని రోజులు కనపడకపోతే ఏ రోడ్డు పక్కనో హరి అని ఉంటావని. పోయిరా, నీ నోట్లో నిప్పులు పోయ్యా ఆపసగనం పక్షి. ఎంతసేపు చావులు గొడవే. అమ్మాయి అత్తమ్మా, దాని మాటలు నువ్వేమీ పట్టించుకోబాక. ఎలాగైనా నా కూతుర్ని నీ కోడలుగా చెయ్యాలి, అంతే కదా. నాకు వదిలి అయినా ఎన్నాళ్ళు నువ్వు లేకపోవడం చేత మమ్మల్ని ఆదుకునే దిక్కు లేక ఉన్నవన్నీ తాకట్టు పెట్టుకుని తిని చివరికి అడుక్కు తినే స్టేజ్కి వచ్చేసాం. చూడు నేను ఎలా సిక్కిపోయాను. అవును,
నువ్వేంటి ఓ 10 కేజీలు లావెక్కినట్టున్నావు? ఏ ఊళ్ళో ఏ హోటల్లో భోజనం? అర్రే గాజంత టైట్ అయిపోయిందంటే లూజ్ చేసుకొస్తాను. నీ కుక్క బుద్ధి బాధించుకున్నావు కాదు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నీ కొడుకు అన్నంత మాత్రాన నేను ఓకే అంటానికి నా కూతురేమన్నా బజార్లో అమ్మే బొమ్మ అనుకుంటున్నావా? చూడత్తమ్మా, మర్యాదగా ఆస్తి మొత్తం నా పేరు రాసి ఈ చేతిలో పెట్టమను. ఈ చేతితో పెళ్లికి సిగ్నల్ ఇస్తా. ముందు ఆస్తి, తర్వాతే పెళ్లి. చాలే ఊరుకోవయ్యా. ఎంత చెడ్డ పిల్లని కన్నా సన్నాసివి కదా అని నీతో చెప్పా. నువ్వు కాదంటే ఆగిపోద్ది అనుకున్నావా? మర్యాదగా ఈ పెళ్లికి ఒప్పుకున్నావా? పందిట్లో నిలబడి పెళ్లి చూస్తావు, లేకపోతే ఆడితో పాటు రోడ్డు మీద నిలబడాల్సిందే. నువ్వు పంతులు గారిని పిలవకపోతే ఏం ఆగిపోదు, నేను పిలుచుకుంటా. అన్నా, మీ అత్త గురించి ఊరందరికీ తెలుసు. నువ్వు అనవసరంగా కస్ బుస్ అన్నావు అనుకో, నీ పొజిషన్ నా పొజిషన్ అయిపోద్ది. కనీసం నాకు అడుక్కోవడానికి బొచ్చన్నా ఉంది, నీకు అది కూడా లేదు. ఇగో దీంతోనే బాగా ఆలోచించు. అమ్మా అమ్మా, చి, 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 చి. అమ్మో, నీ ఊరకొక్క బతుకు ఊహించుకోవడానికి భయంగా ఉందిరా. అత్తమా, పెళ్లికి నా సైడ్ నుంచి ఓకే. పెళ్లి పత్రికలు గుద్దించు. చెట్టారు కొమ్మ మీద చెట్ట. పర్లేదు, కూర్చోండి 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 కూర్చోండి, పర్లేదు కూర్చోండి. వాళ్ళు కూర్చొని ఉన్నారు కదా. నాకు తెలుసన్నా, చేతిలో చెప్పుంది కదా, దాన్ని పెట్టి మూసుకో. నేను వచ్చి ఎంతసేపు అయితే ఇప్పుడు అంటారా దండాలు పెట్టేది? రండి గారు రండి, మీరు చెప్పాల్సింది చెప్పండి, తర్వాత ఈసారి నేను చూసుకుంటా. అన్నా, నీ పొజిషన్ లో నేనే కనుక ఉండుంటే సారాలో ఎంట్రీ కలుపుకుంటా సచ్చుండేవాడిని. అయితే ఎవరు చేసిన కర్మ వారణ భగింపక ఏరికైనా తప్పదన్నా. ఎవడు రైడు నా బెడ్ మీద పడుకున్నాడు? పక్క ముచ్చోడయ్యింది. ఎవడ నువ్వు నా బెడ్ మీద పడుకున్నావు? నన్ను తంతా ముచ్చి చెప్పున్నాయా? అన్నా, నువ్వా అన్నా? నీ పొజిషన్ నా పొజిషన్ వచ్చింది నన్ను అన్నా. నోరు ఎర్ర మట్టి పెంక. ఎన్నాళ్ళు ఈ ఆస్తిపాస్తులన్నీ ఊళ్ళో వాళ్ళు కాబట్టి పట్టించుకోవాలా. మరి ఇప్పుడు ఈ ఆస్తిపాస్తులన్నీ మా అమ్మాయివి కదా, అంటే నాదే కదా. అందుకే డే అండ్ నైట్ కాపలా గాయటం నిర్ణయించుకున్నాను అన్నమాట. మరి ఊళ్ళో మరోలా అనుకుంటున్నారేందన్నా? ఏమనుకుంటున్నారు? నువ్వు తాగొచ్చి గొడవ చేశావని, మీ అల్లుడు నిన్ను తన్ని మెడబట్టి బయటికి నెట్టేశాడని, ఇక నుంచి నీ పర్మినెంట్ ప్లేస్ ఇదేనని ఊరంతా చెప్పుకుంటున్నారన్నా. నిజమేనా అన్నా? అన్ని తెలిసే నన్ను అడుగుతావరా? అన్నా అన్నా లేనా టీ తెచ్చాను. ఒరే కొంటే, ముస్టడవేనా నువ్వే బెస్ట్ రా. కష్టాల్లో ఉన్నాను తెలిసి నా కోసం పొద్దున్నే సింగిల్ టీ తెచ్చావు. థ్యాంక్స్. నీకోసం కాదులేనా, నా కోసం. వీడు నా అసిస్టెంట్. ఎరా, పేపర్ తెచ్చావా? ఇంగ్లీష్ పేపర్ రాలేదన్నా, తెలుగు పేపర్ తెచ్చాను. ఇదిగోనా. తెలుగు పేపర్లో న్యూస్ ఏముంటదిరా? ఏంటన్నా అలా చూస్తున్నావు? పేపర్ చదవాలనిపిస్తుందా? వద్దు సార్, తమరంటే గొప్ప దొరలు, అసిస్టెంట్లు, పొద్దున్నే పడకటీలు. ఇంగ్లీష్ పేపర్ చదవదే తమరి ముష్టి బతుక్కి అందలేదు. చదువుకోండి సార్, బాగా చక్కగా చదువుకోండి. నీ అబ్బరే అక్షరం పొల్లు పోకుండా చదవకపోయావో ఆ పేపర్ పెట్టి నేను మర్డర్ చేస్తా. ప్రాబ్లమ్స్ వాళ్ళు అప్సెట్ అయ్యాడు. నువ్వు వెళ్ళి కాకా హోటల్లో నా కోసం పెసల్ పరోటా చికెన్ కుర్మా రాత్రి ఉంటాయి, అడుగు తెచ్చి. అట్టాగన్నా. అన్నా, నీకు కూడా ఆ చేత్తోనే ఏదైనా అడుక్కు తెచ్చేదా? నిన్ను చంపుతా. పొద్దున్నే ఇంటి ముందు అలరే. ఏమీ లేదే, ప్రతి ముష్టి ఎదవ పని కట్టుకొచ్చి మరీ పరువు తీస్తున్నాడు. అమ్మమ్మమ్మమ్మమ్మ, కాస్త మీ తమ్ముడితో చెప్పి నన్ను ఇంట్లోకి చేర్పించే ఏర్పాటు చేయవే. ఇదిగో, నీ రుణం ఉంచుకోను. వచ్చే జన్మలో కూడా నీకు మొగుణ్ణి పుడతా. నీ మీదొట్టు. చాలు, ఈ జన్మకు నీతో పడ్డ బాధలు చాలు. ఇప్పుడు నాకు కావాల్సింది నా కూతురు సుఖం. ఇన్నేళ్లు నీకోసమే నా తమ్ముడికి దూరం అయ్యాను. ఇక నా వల్ల కాదు. అన్నా, రాత్రి మామ పోస్టే పోయిందనుకున్నాను, తెల్లారేటప్పటికి మొగుడు పోస్ట్ కూడా పోయిందే. నమస్కారం సుబ్బారారా. ఓ ప్యాంట్ అయినా
రా. అంటే 10 పైసలు ముష్టేసి తారు రోడ్డు మీద డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోదామనే చేయదాకు. దీనికో 50 పైసలు కలిపిస్తున్నాను. నా పేరు చెప్పుకొని టీ తాగు. బ్యాగీ ప్యాంట్ ఒకటి మోకానికి. నువ్వేంటని ఎక్కడ కూర్చున్నావు? మా ముష్టోళ్ళ సంఘం ప్రెసిడెంట్ చూస్తే కుష్టోళ్ళతో కొట్టిస్తాడన్నా. నోరు మీద పెడతకుండా మొక్కమరా. ఆ అమ్మాయి ఒంటరిగా గుళ్ళోకి వచ్చింది కదా, నా బాధ చెప్పుకుని ఎడుద్దాం నేను వస్తే నీకు ఎగతాళిగా ఉందే. రేత్రికి అరుగు మీదకి వస్తావు కదా, కుక్కలతో కనిపిస్తా నాకు. రేత్రికి నీ పవర్ మొత్తం చూపించు. అన్నా పవర్ అప్పుడు కాదు, ఇప్పుడే సరిగ్గా పనిచేయటం మొదలైంది. అన్నా పరిస్థితి చూస్తే పవర్ నేరుగా అరుగు మీదకి వచ్చేట్టుగా ఉంది. ఇంకా కూర్చొని ఉంటావా? ఓ నాయనో, ఏంటన్నది? ఏముంది? రాత్రి కాకావట్లో పోరాడొద్దని తిరిగి వస్తుంటేను నీలాంటి విశ్వాసం లేని కుక్క ఎంత పడింది. కంగారులో పరిగెత్తుకుంటూ వస్తూ పడ్డాను, దెబ్బ తగిలింది. ఏంటి పోతరాజు, ఏళ్ళకేమైంది? మనుషులే రోజుకో రకంగా మారిపోతున్నారు. ఏళ్ళదేముంది, ఏదో అయిందిలే. తమరు పని చూసుకోండి బాబు. ఏదో కాదు, ఇది అదే ఏది? కుస్తు. ఏదో చిన్న దెబ్బ తగిలితే దాన్ని పట్టుకుని కుష్టం అంటావా? వెనకటికి మా ఊళ్ళో ఒక ఆయనకి ఇలాగే జరిగితే పుండే కదా అని వదిలేశాడు. తర్వాత కుష్టం తేలింది, ఏళ్ళు కోసేసాడు. అమ్మతోడు ఎందుకైనా మంచిది, నిన్ను ఇయాలే హాస్పిటల్కి తీసుకెళ్ళమని అల్లుడు గారికి చెప్తాను. వస్తాను. జాగ్రత్త, ఈగలు వాళ్తా. ఒరేయ్, అల్లుడు నాకు ఈ అరుగన్న వదిలేడరా. ఈడు నాకు కుష్టు ముష్టు అని ఏవేవో అల్లుడు గారికి చెప్పి ఈ ఊరు నుంచే తరిమేయాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు. చూడన్నా, ఆ, ఓ ముష్టోడిగా చెప్తున్నాను, ఎందుకో నా కంటికి కూడా ఇది కుర్చీలాగే కనపడాలి. నాన్నా, ఏంటమ్మా? నిన్ను కాదు నాన్నా. ఏమ్మా, అన్నానికి ఇంటికి వస్తావా పొలానికి పంపించినా? పొలానికే పంపించమ్మా. అలాగే. అన్నా ఆ, ఇది చేతులు దాపు. ఆ? మామ పోస్టు పాయే, మొగుడు పోస్టు పాయే, ఇప్పుడు నాన్న పోస్టు పాయే. అందుకని నా పోస్ట్ ఇస్తాను, తీసుకోపో. ఏం కూర్చోరా? నిన్ను ఏంట్రో మిలిటరీ హోటల్కి హోటలే పొచ్చులు వేసుకొచ్చినట్టున్నావు. ఏదోలే అన్నా, రోజు తిని తిని పెద్దగా సహించట్లేదు. ఆ? నువ్వు తిన్నా అన్నా? లేదన్నా, మాకు జైల్లో లాగా టైం ప్రకారం కొత్త ప్రకారం కదా పొచ్చులు వేస్తారు. ఒకళ్ళు వేసేది ఏందన్నా? మీ అల్లుడెట్టగా ఊళ్ళో లేడు, నువ్వే దర్జాగా లోనకి వెళ్ళిపోయి ట్రైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినన్నా. అంతేనంటావా? అదే, వెళ్ళు. అన్నా చెప్పకూడదు పోద్ది. అన్నా, అడుచుడు 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 అడుచుడు. రేయ్, పని పాట లేకుండా అచ్చోసినాంబూతులా తిరగడం మానేసి రేపటి నుంచి పొద్దుటే లేచి కొబ్బరి పీసుతో ఆ బండిని శుభ్రంగా తొడగపోయావో ఈ అడుగు మీదే కాదు, ఈ ఊళ్ళో కూడా లేకుండా తరివేస్తాను. జాగ్రత్త. చూసావండ్రా బోకర్ గారి పొగరు. పక్కన నేను ఉండగానే నిన్ను బెదిరించేస్తున్నాడు. నన్ను బెదిరించే ధైర్యం ఆయనకి ఎక్కడదన్నా? నా మీద ఒక్కతో నీకే ఇచ్చాడు ఫైనల్ వార్నింగ్. నాకు వార్నింగ్ ఏమిటి వేడ ఎదవా? పొద్దున్నే లేచి బండి నెప్పి ఆ బైక్ ను శుభ్రంగా తోడు, లేకపోతే ఈ అరుగు కూడా పాయే. రాసపరా మా మామగారితో మాట్లాడి ఆయన సలహా కూడా తీసుకుని ఆయన చెప్పినట్టు చేయండి. మామగారంటే మన పోతురాజు గారేగా? చిచి కాదండి, సత్యయ్య గారు. ఇప్పటిదాకా నీకు ఇంట్లోనే పరువు లేదనుకున్నాను. రేపా సత్తయ్య పెత్తనంలో సంబరాలుగా జరిగితే ఇక ఈ ఊళ్ళో నీ పరువు గోయిందా. అందుకనే ఇక ఈ అరుగు వదిలేసి ఊరు బయట పొలిమేరులో సెటిల్ అయిపోయే ఏడే అంబే అంబే అని అడుక్కోవడం బెటర్.